యాకోబు తన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు ఏమైందో తెలుసా? యాకోబు మోసగాడైన దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా చేసి ఒక బలమైన దేశంగా చేసి వేలాది సంవత్సరాలు గడిచిన ఈ రోజు ప్రపంచ పటంలో అత్యంత శక్తివంతమైన శత్రు దుర్భేద్యమైన దేశంగా జనాంగంగా ఇశ్రాయేలును దేవుడు నిలబెట్టాడు అన్నమాట అండి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక బలమైన జనాంగంగా, ఒక ఆశీర్వాదకర వ్యక్తిగా ఈ భూమి మీద దేవుడిని నిలబెట్టాలనుకుంటున్నాడు. నీవు దేవునికి ప్రతిష్ఠించుకోవడానికి, నీ లైఫ్ని దేవుని చేతిలో పెడతానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా పరీక్ష చేసుకోవాలి. ఈ రోజున నీవు జీవితానికి యేసుకి నీ జీవితాన్ని సమర్పించుకుంటే, ప్రతిష్ఠించుకుంటే, లార్డ్ నా జీవితాన్ని నీకు సమర్పించుకున్నానయ్యా, నీ కొరకు జీవిస్తాను. దేవునికి ప్రతిష్ఠించుకోవడం అంటే నాకులాగా ఫుల్ టైం సేవ చేయడం కాదు, కానీ ప్రభువు మహిమ కోసం, ప్రభువుకి అనుగుణమైన జీవితం జీవించడం కోసం, రక్షణ పొందడానికి